నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి పవర్ షిఫ్ట్ రైజింగ్ స్టార్స్. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ఇటల స్కమిత గారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. మేడం నమస్తే. నమస్కారం. బాగున్నారా? బాగున్నాం, మీరు బాగున్నారా? బాగున్నాను మేడం. రైట్, చాలా ప్రశ్నలు అడగడం కోసమే ఇంటర్వ్యూ మేడం. ఏ ప్రశ్న అయినా అడగొచ్చు అని అంటే మనం కంటిన్యూ చేద్దాం. రైట్, స్కమితకి రాజకీయాలు సెట్ అవుతాయా? నేను ఎలా చెప్తాను, మీరు ఎలా చెప్తారు? ఆ క్వశ్చన్కి ప్రజలే ఆన్సర్ చేస్తారు. సో నేను రావడం జరిగింది మాత్రం మొన్న ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కొంచెం పార్టిసిపేట్ చేద్దామని, కొంచెం మామయ్య గారికి ఈటల రాజేందర్ గారికి కొంచెం తోడుగా ఉందామని, ఎందుకంటే పెద్ద కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి ఒక్కొరికే ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను రావడం జరిగింది. సో దిగినాక అర్థమైంది ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎంత ఎంత డిఫరెన్స్ ఉందో. సో అందుకే అంటే మన పొలిటీషియన్స్ చెప్పడం కానివ్వండి, రియాలిటీలోకి వెళ్ళి చూస్తే ప్రజలకి ఎంత డిఫరెన్స్ ఉందో అప్పుడు అర్థమైంది కాబట్టి నేను రావడం జరిగింది. ఓకే, రాజకీయాలు అంటే ప్యాషన్తో వచ్చిరా, లేకపోతే మీ మామగారికి సపోర్ట్ చేద్దామని వచ్చిరా, లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉండే వచ్చిరా? ఇంట్రెస్ట్, ప్యాషన్, సపోర్ట్ అన్నీ కలిపి ఉంటేనే వస్తాం కదా. ఒకటే ఉంటే ఎట్లా వస్తాం చెప్పండి? ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. నేను ఎందుకు పర్టికులర్గా స్కమిత గారిని అడుగుతున్నానంటే, మీ హస్బెండ్ రాకుండా మిమ్మల్ని ఎందుకు రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు అని అడిగితే, అది ఇన్వాల్వ్ చేయడం అని కాదు, స్వతహాగా వచ్చినట్టు. నేను లాస్ట్ టైం కూడా చెప్పిన, ప్రతి ఒక్కరు ముందైతే ఉండలేరు కదా, ప్రతి ఒక్కరు తెర మీద ఉండలేరు, హీరో హీరోయిన్ అవ్వలేరు. మొత్తం అందరూ మీ ఇప్పుడు ఈ షో నడిపించాలంటే కూడా నేను మీరు ఇప్పుడు ముందరున్నాం, కానీ వెనకాల బ్యాక్ అండ్ టీమ్ ఎంత ఉంది. సో ఏదైనా కానీ అంతే. సో అందరూ ఉంటేనే, మా కుటుంబ సభ్యులు ఉంటేనే, వాళ్ళ సహకారం ఉంటేనే. మామయ్య గారు ఆ స్టేట్లో ఉన్నారు, మామయ్య గారు ఆ స్టేట్లో ఉన్నారు కాబట్టి మేము కూడా సహాయం చేస్తున్నాము. సో ఎవరికైనా అంతే. రానున్న ఎన్నికల్లో మీరు ఏ కాన్స్టిట్యుయెన్సీని చూస్ చేసుకొని రాజకీయం చేయబోతా ఉన్నారు? ఏ కాన్స్టిట్యుయెన్సీ చూస్ చేసుకోవడం అని నా చేతిలో లేదు. ఏదైనా కానివ్వండి, అది ఫ్యూచర్లో హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. సెంట్రల్ పార్టీ కాబట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. ప్లస్ ఇప్పటికీ మాత్రం నా అజెండా నాకు తెలుసు ఏం చేయాలో. బికాజ్ నేను కొన్ని హామీలు ఇచ్చొచ్చినాను జనాలకి, అవి నెరవేర్చడమే నా పని. సో నేను ఈ కాన్స్టిట్యుయెన్సీలో నిల్చుంటాను, లేకపోతే నేను ఇక్కడ నుండి ఎమ్మెల్యే అవుతాను, నేను ఇక్కడ నుండి టికెట్ తెచ్చుకుంటాను అని నేను ఇప్పుడే చెప్పలేను, నేను చెప్పను కూడా. రైట్, అంటే మీకు ఎమ్మెల్యే కావాలని ఉందా? ఇప్పుడు అడిగితే అయితే నో. ఒక 3-4 ఇయర్స్ తర్వాత అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు మాత్రం మీరు అవ్వాలనుకుని అవ్వలేరు. 3 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ఎమ్మెల్యే అవ్వాలని ఉందా మీకు? ఫ్యూచర్లో ఎస్, ఫ్యూచర్లో. ఓకే, ఎమ్మెల్యే అవుతారా మరి మీరు? అది జనాలు డిసైడ్ చేస్తారు కదా. అంటే మీకున్నటువంటి నమ్మకం ఏంది? అంటే తెలీదు. ఇప్పుడు నేను అన్నట్టు ఒక ఎమ్మెల్యే కావడానికైనా, ఒక మనిషికి టికెట్ ఇవ్వడానికైనా చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. చూడాల్సింది ఒక కేపబిలిటీస్ చూస్తారు, అన్ని ఆస్పెక్ట్స్ చూస్తారు. ప్లస్ జనాలు కూడా ఓటేసేటప్పుడు అన్ని చెక్ చేసుకునే ఓటేస్తారు. రైట్, కాకపోతే మాకున్న సమాచారం ఏంటంటే మీరు మేడ్చల్ను పట్టుకొని ఉన్నారు, ఖచ్చితంగా మేడ్చల్ నుండి పోటీ చేద్దామని చెప్పేసి నిశ్చయించుకున్నారు అని అన్నది మాకున్న విశ్వసనీయ సమాచారమా? ఓకే, అట్లయితే ఏం లేదు. నేను చెప్పినట్టు మల్కాజ్గిరి పెద్ద కాన్స్టిట్యుయెన్సీ, 39 lakh ఓటర్స్ ఉండే, ఏషియాలోనే అతిపెద్ద కాన్స్టిట్యుయెన్సీ, అది మీకు కూడా తెలుసు. సో ఇంటికి దగ్గర ఉంటుంది కాబట్టి, మేము ఉండేది మేడ్చల్లోనే కాబట్టి, సో నేను ఈ సెగ్మెంట్ తీసుకోవడం, ఈ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ తీసుకోవడం జరిగింది. మల్కాజ్గిరి, మేడ్చల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. ఓకే. సో దాని ముందు కూడా నేను గజ్వెల్లో కొంచెం హెల్ప్ చేసినాను, ఒక 15 days తిరిగాను, గజ్వెల్లో కూడా తిరిగాను. సో గజ్వెల్ కూడా కొంచెం అవగాహన ఉంది. మేడ్చల్లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆల్మోస్ట్ ఒక 2.5 months తిరిగినాను. అంటే సేఫ్ సైడ్ గా 2 కాన్స్టిట్యుయెన్సీలను ఫోకస్ చేస్తా ఉన్నారు అంతేనా? లేదు అట్లేం కాదు. మీరు కాంట్రవర్సీ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, కానీ లేదు అట్లేం లేదు. సో ఇది ఉట్టి హెల్ప్ చేయడానికి మాత్రమే నేను చెప్పినట్టు. సో ఆకలేసినప్పుడు తింటేనే రుచి తెలుస్తుంది, దిగినప్పుడే లోతు తెలుస్తుంది అని అంటారు కదా. సో నేను అట్లానే అక్కడ మేడ్చల్కి వెళ్ళినాక నాకు అర్థమైంది అక్కడ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో. మినిమం బేసిక్ ఫెసిలిటీస్ కానివ్వండి, రోడ్స్, వాటర్ లైన్స్. అంటే మనం అనుకుంటాము సిటీకి వచ్చే వరకు మేడ్చల్ డెవలప్ అయిపోయింది, ఇది ఒక సిటీలో పార్టే కాబట్టి, హైదరాబాద్లో పార్టే కాబట్టి అని అనుకుంటాం, కానీ అట్లా ఏం లేదు. అక్కడ పోయి చూసినాక అర్థమైంది. సో అందుకే నేను అంటే ఇప్పుడు కాలనీస్కి వెళ్తే కూడా వాళ్ళకి మేజర్ కాలనీస్, ఎస్టాబ్లిష్ అయిన కాలనీస్కి కూడా రోడ్స్ లేవు. సో ఇట్లాంటివి చూసినాక అంటే వాళ్ళు వెళ్ళినప్పుడు అలా అంటే మీరు కాలనీలోనే ఉంటారు కదమ్మా అని అన్నప్పుడు కూడా వాళ్ళు, లేదు మేడం మాకు రోడ్స్ లేవు, లేకపోతే మాకు పార్క్ లేదు, మాకు ఇట్లా లేవు, స్ట్రీట్ లైట్స్ లేవు,
అట్లా వివిధ రకాల ఒక్కొక్క కాలనీకి ఒక్కొక్క రకమైన ప్రాబ్లం అనిపించింది. సో అవి చూసి నేను అనుకున్నా ఓకే అంటే వీళ్ళకి అవి వాళ్ళు ఇప్పుడు మామయ్య గారికి చెప్పడం ఎట్లా ఇబ్బంది అవుతుంది, అందరూ వచ్చి అన్నీ చెప్పలేరు కదా. సో అట్లాంటప్పుడు నేను రిప్రజెంటేటివ్గా వెళ్ళినప్పుడు నేను అవన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ ఇప్పుడు మా పని ఏంటి అని అంటే అవన్నీ రెక్టిఫై చేయడం, వాళ్ళకి అవన్నీ అందించడం. ఓకే రైట్ మేడం. కొంచెం సేపు ఈ అంశాలు పక్కన పెడితే మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ చేశారు మేడం? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే, అంటే పూర్తి క్వైట్ ఆపోజిట్ ఉంది కదా పాలిటిక్స్ మీరు చదివిన చదువు. అవును. ఇబ్బంది అనిపిస్తలేదా? దేనికి ఇబ్బంది? ప్రజల సేవ చేయడానికి ఇబ్బంది ఏముంటుంది చెప్పండి? మనసు ఉండాలి, ఆలోచన ఉండాలి, కానీ వ్యక్తిత్వం ఉండాలి. ప్లస్ నేను మామయ్య గారిని ఆల్మోస్ట్ 7 years నుండి చూస్తున్నా. ఇప్పుడు ఇదే ఇంట్లో ఉండి చూస్తున్నాను. మా ఇంటికి ఆల్మోస్ట్ పొద్దున్న లేసినప్పటి నుండి ఒక 200-300 పీపుల్ అయితే మార్నింగే వచ్చేస్తారు బ్రేక్ఫాస్ట్కి, లంచ్ టైంకి. మీరు ఎప్పుడు వచ్చినా కానీ మీరు చూడొచ్చు. సో అది చూసి 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 అలవాటు అయిపోయింది. ఇంకా రైట్, ఈటల గారు లెగసీని కంటిన్యూ చేస్తారా మరి మీరు? లెగసీ అంటే ఏంటి అంటారు? మీ ప్రకారం లెగసీ ఏంటి అంటే ఒక కంటిన్యూయేషన్ అంటారా, లేకపోతే 25 years సర్వీస్ని మళ్ళీ మనం ఇంకో 25 years చేయడం అంటారా? ఆ సర్వీస్ని చేయడం అంటే ఎస్, కంటిన్యూ చేస్తాను. మీరు ఏ పార్టీలో ఉన్నారు మేడం? బీజేపీలో ఉన్నారు. బీజేపీలో ఉన్నారు. బీజేపీలో మీరు అనుకున్న స్థానంలో మీరున్నారా? మీరు అనుకున్న పొజిషన్లో మీరున్నారా? నేను రీసెంట్గా జాయిన్ అయ్యాను పార్టీలో. నేను యాక్చువల్లీ నేను నిజం చెప్పాలనంటే నేను ఇందులోకి రావడమే ఏప్రిల్-మేలో వచ్చాను, ఏప్రిల్-మార్చ్లో వచ్చినాను. సో పార్టీలో జాయిన్ అయింది మాత్రం రీసెంట్గానే, అంటే లైక్ ఎలక్షన్స్ అప్పుడు. ఎలక్షన్ల కోసం జాయిన్ అయ్యారు మీరు? ఎలక్షన్స్ కోసం అని అంటే అదొక ప్లాట్ఫామ్ లాగా దొరికింది, అప్పుడే టైమింగ్ వచ్చింది కాబట్టి అలా అని మీరు అనుకోవచ్చు. అంటే ఎలక్షన్స్ కోసమే జాయిన్ అయింది, ఎలక్షన్స్ వల్లనే ముందుకు వచ్చింది అని ఏం కాదు. అప్పుడే ప్లాట్ఫామ్ వచ్చింది, అప్పుడే టైమింగ్ అంతా సెట్ అయింది కాబట్టి నేను చెప్పినట్టు ఒక ఇంటెన్షన్ తోటి రావడం జరిగింది. సో అదే ఇంటెన్షన్ తోటి పార్టీలో కంటిన్యూ అవ్వడం కూడా జరిగింది. రైట్, ఓకే. అంటే భవిష్యత్తులో బీజేపీలో మీకు గొప్ప స్థానం వస్తుంది అని చెప్పేసి మీరు ఆశిస్తుర్రా పార్టీ పరంగా? పార్టీ పరంగా నాకా ఇంకా దానికి టైం ఉంది, చూద్దాము. ఎవరు ఎంత పని చేస్తే అంత వస్తుంది. ఒకవేళ వచ్చినా కూడా అది ఈటల గారి కోడలు కాబట్టి వస్తుందా, లేకపోతే మీకున్నటువంటి ఓన్ క్యాపబిలిటీ మీద వస్తుందా? లేదు, ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు నా ఓన్ కేపబిలిటీ ఎంత ఉంటుందో, నేను ఎంత పని చేస్తానో, నా వ్యక్తిగతంగా నేను ఎట్లుంటానో దాన్ని బట్టే వస్తుంది కదా. ఏదో ఎవరినో చూసుకొని ఎందుకు ఇస్తారు? ఇది మనది నేషనల్ పార్టీ, మీకు తెలిసినట్టయితే. సో వాళ్ళు కూడా అన్ని ఆస్పెక్ట్స్ చూస్తారు. సో అన్ని చూస్తారు కాబట్టి ఇంకా బీజేపీలో అసలుకి హెరిడిటరీని కంటిన్యూ చేయనియరు కూడా. సో ఏదేమైనా కానీ నా ఓన్ కేపబిలిటీ వల్లనే నేను పైకి వస్తా. నేను ఇప్పటివరకు కూడా అట్లానే ఉన్నాను, ఇప్పుడు కూడా అట్లనే ఉంటా. నేను చిన్నప్పటి నుండి అయినా కానీ, స్టడీస్లో అయినా కానివ్వండి, ఎక్కడ చూసినా కానివ్వండి, నా ఓన్ కేపబిలిటీస్ తోటే వచ్చినాను. ఓకే రైట్. ఈటల స్కమిత బ్లైండ్గా ఫాలో అవుతుంది ఈటల రాజేందర్ గారిని అన్నట్టు ఏమంటారు మీరు? ఫ్యామిలీ పరంగా ఎస్, బికాజ్ రాజకీయాల పరంగా కూడా బ్లైండ్గానే ఫాలో అవుతుంది అని అంటే పార్టీ డిసిషన్స్లో అంటున్నారా, పార్టీ మారడంలో అంటున్నారా, దేంట్లో? మీ ఎగ్జాక్ట్ క్వశ్చన్. అన్నిట్లో అంటే సిచ్యువేషన్ బట్టి, అది ఇప్పుడే చెప్పలేము. ఎట్లాగో మామయ్య గారిని నేను దేవుడితో సమానంగా భావిస్తా, ఎప్పుడైనా ఈటల రాజేందర్ గారిని నేను అంతే భావిస్తా. సో మా ఫాదర్తో నేను ఎట్లున్నానో మామయ్య గారితో కూడా నేను అట్లనే ఉంటా. సో నేను ఎప్పుడైనా ఒకటే నమ్మింది ఏంటంటే తను ఏది చేసినా కరెక్ట్గానే చేస్తారు, ఏది చేసినా ప్రజల గురించి ఆలోచించే చేస్తారు. సో అది ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అది మనకి హెల్ప్ అవుతుంది, ప్రజలకు హెల్ప్ అవుతుంది, అందరు బాగుంటున్నారు అని అంటే డెఫినెట్గా ఫాలో అవుతాం. రైట్, ఓకే. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారి అభిమానులు ఇప్పటికి కూడా పార్టీలోకి వస్తే బాగుండు అన్న కోరికతో ఉన్నారు. అలా కోరికను మన్నించి ఈటల రాజేందర్ గారు కనుక బీఆర్ఎస్లోకి పోతే ఈటల రాజేందర్ గారి వెంట స్కెమితారెడ్డి పోతుందా? ఈటల రాజేందర్ గారు వెళ్ళరు బీఆర్ఎస్లోకి, పక్క. కేటీఆర్ గారు కూడా మొన్న TV9 ఇంటర్వ్యూలో చెప్పారు తను రావట్లేదు అని. సో మామయ్య గారు వెళ్ళరు, సో నేను కూడా వెళ్ళను. ఓకే, పోతారా? లేదు. భవిష్యత్తులో వేరే పార్టీ ఏమైనా మారితే పోతారా? లేదు. భవిష్యత్తులో ఏదైనా కొత్త పార్టీ పెడితే ఆ పార్టీలో మీరు జాయిన్ అవుతారా? ఈటల రాజేందర్ గారు ఎప్పుడూ చెప్తూ వస్తూ ఉంటారు తను దుస్తులు మార్చినంత విధంగా పార్టీలు మార్చారని, అంత ఈజీ కాదు. సో మామయ్య గారు బీజేపీలోనే ఉన్నారు కాబట్టి తను ఇందులోనే ఉంటారు, నేను కూడా ఇందులోనే ఉంటాను. రైట్. ఈటల రాజేందర్ గారిని చాలామంది నమ్మిన తర్వాత ఫాలోవర్స్గా తిరిగిన తర్వాత పార్టీ టికెట్ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి రాగానే పార్టీ టికెట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసి తిరిగిన వాళ్ళు ఉన్నారు.
కానీ ఈటెల రాజేందర్ గారు మాత్రం 2 స్థానాల్లో టికెట్లు తెచ్చుకొని తను నమ్ముకున్న వాళ్ళకు ద్రోహం చేసిండా అని అడిగితే మీరేం చెప్తారు? చేయలేదు. చూడండి, ఇప్పుడు పార్టీ టికెట్ అనేది ఇప్పుడు మనం ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నాం అనేది చాలా ఆస్పెక్ట్స్ చూసి ఏ పార్టీ అయినా డిసైడ్ చేస్తుంది. అది రీజనల్ పార్టీయే కావచ్చు, నేషనల్ పార్టీయే కావచ్చు. దానికి నేను వెళ్ళి నిల్చొని నేను డబ్బులు ఇచ్చేస్తాను, నాకు టికెట్ ఇయ్యి, లేకపోతే నాకు ఇది ఉంది, నువ్వు నాకు టికెట్ ఇయ్యి, నేను నీకు ఆస్తి రాసిస్తా టికెట్ ఇయ్యని అంటే అట్లా జరగదు కదా. కేపబిలిటీ ఉందా, వీళ్ళు ఇక్కడ నిల్చుంటే వీళ్ళకి పలుకుబడి ఉందా, జనాలు వీళ్ళని నమ్ముతున్నారా, లేకపోతే వీళ్ళు జనాలకి ఏమైనా సహాయం చేసినారా, ఇక్కడ వీళ్ళకి ఎంత ఉంది అని పార్టీ అన్ని అసెస్ చేసుకొని ఒక వివిధమైన ఒక 10 అంశాలు ఉంటే అన్ని 10-20 అంశాలు లెక్క చూసుకొనే పార్టీ ఏ పార్టీ అయినా టికెట్ ఇస్తుంది. సో బీజేపీ పార్టీ కూడా అట్లనే, ఇంకా నేషనల్ పార్టీ కాబట్టి అన్ని అంశాలు చూసుకొనే ఇస్తుంది. ఈటెల రాజేందర్ గారు కుదిరినంత మటుకు తనతో ఉన్న వాళ్ళకి ఎంత సహాయం చేయగలిగితే అంత చేసినారు. సో ఎంత కుదిరితే అంత చేసినారు. సో ఒకవేళ ఎవరికైనా రాకపోతే వాళ్ళ ఓన్ ఏమన్నా తప్పులు ఉంటే కానివ్వండి, లేకపోతే హైకమాండ్కి అక్కడ వాళ్ళు సెట్ గారు అని అనిపిస్తే తప్ప ఇంకా వేరే ఏమీ ఉండవు. రైట్. అంటే నమ్మి నడిచినప్పుడు ఖచ్చితంగా భరోసా ఇచ్చి పార్టీకి కూడా మాట చెప్పి నేను గెలిపించుకుంటా ఈ క్యాండిడేట్ను, నాకు ఇస్తాన్న స్థానాన్ని తనకి ఇవ్వండి అని చెప్పుండాలి కదా ఒక లీడర్గా. చెప్పారు కదా. మీకు ఇంటర్నల్గా ఏమైందో మీకు తెలీదు, నాకు తెలీదు, కానీ డిస్కషన్స్ అయితే అయ్యి ఉంటాయి కదా. ఇంటర్నల్గా ఏం జరిగింది అన్నది మీరు చెప్తారు కాబట్టి ఇంటర్వ్యూ అదే, అందుకే ఆబ్వియస్గా చెప్పారు కాబట్టి వాళ్ళు కూడా అన్ని ఆలోచించుకుంటారు కదా. నేను చెప్పినట్టు నేను చెప్పగానే నేను తీసుకురాగానే ఒక 10 మందికి ఇవ్వండి అని అంటే ఎట్లా ఇస్తారు? వాళ్ళు కూడా ఆలోచించుకొని, వాళ్ళకు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, వాళ్ళు కూడా సర్వే చేయించుకుంటారు. అక్కడ ఎవరు బాగుంటే ఏమవుతుందో వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా ఒక నేషనల్ పార్టీ అన్నప్పుడు. రైట్. నమ్మి నడిచిన వాళ్ళకు ఖచ్చితంగా భవిష్యత్తులో గొప్ప అవకాశాలు వస్తాయంటారా ఈటెల రాజేందర్ గారు వెంట ఉన్న వాళ్ళకి? అవును, 25 years నుండి చూస్తానే ఉన్నారు కదా మీరు. ఇదేం ఇప్పుడు వచ్చింది కాదు కదా, తనేమి ఇప్పుడు తెర మీదకి రాలేదు, ఇప్పుడు వచ్చి మీరు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఈటెల రాజేందర్ శక్తి వేరు, బీజేపీలోకి వచ్చిన తర్వాత శక్తి వేరు కదా. దాన్ని కూడా బేసిస్ లా మనం మాట్లాడుకోవాలి. కానీ ఎక్కడైనా కానీ నమ్మిన వాళ్ళని మాత్రం మామయ్య గారు అట్లా ఏం చేయరు, తప్పకుండా అండగా ఉంటారు. అది జనాలే కానివ్వండి, కార్యకర్తలే కానివ్వండి, నాయకులే కానివ్వండి, ఎవరికైనా అండగా ఉంటారు. షమిత గారికి బ్యాక్గ్రౌండ్లో సపోర్ట్ చేస్తూ ఇది మాట్లాడాలమ్మా, ఇది చేయాలమ్మా అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారా? లేదు, అట్లేం చెప్పారు. సో ఏది ఉన్నా నా ఓన్ ఐడియాలజీయే, నా ఓన్ వ్యక్తిత్వమే, నా ఓన్ మాట తీరే. మామయ్య గారు నేను ఉన్నప్పుడు బిజినెస్ మాట్లాడుకుంటాము, ఏమన్నా పనులు ఉంటే పనులు మాట్లాడుకుంటాం తప్ప, లేకపోతే ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకుంటాం తప్ప ఇంకా నువ్వు ఇట్లా ఉండు, అట్లా చెయ్యి, ఇట్లా మాట్లాడు అని ఏం చెప్పారు. మొత్తానికి జమున గారు సైడ్ అయినట్టేనా జమున మేడం? సైడ్ అవ్వడం అంటే మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు కదా. అత్తమ్మ గారు కూడా ఎప్పుడైనా ఉట్టి హుజురాబాద్లో హెల్ప్ చేయడం వరకే ఉండేది. తనకి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ యాక్టివ్ పాలిటిక్స్ లో ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండకపోయేది. లాస్ట్ టైం కూడా వార్తలు కూడా వినిపించినాయి, హుజురాబాద్ నుంచి కంటెస్ట్ చేస్తారు తనే అని చెప్పేసి వార్తలు వినిపించినాయి. దాని తర్వాత మళ్ళీ రాజేందర్ గారే పోటీ చేయడం జరిగింది. భవిష్యత్తులో అంటే మీ ఫ్యామిలీ నుండి 3 రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయా, లేకపోతే మేడం సైడ్ అయినట్టేనా? లేదు, మీ భాషలో సైడ్ అయినట్టు అని మీరు అంటున్నారు, కానీ లేదు, తను ఎప్పటికైనా యాక్టివ్ పాలిటిక్స్ లో ఇంట్రెస్ట్ లేకుండే. ఓకే, సేవకు సంబంధించిన అంశాలలో ఉంటుంది. అంతే. రైట్. ఓకే. ఇప్పుడు కూడా హుజురాబాద్ ప్రజలు తనని దేవతలాగానే చూస్తారు, ఇప్పుడు కూడా ఇంటికి వస్తుంటారు, మాట్లాడిస్తుంటారు, ఆ అనుబంధం వేరు వాళ్ళది. రైట్. ఓకే. హుజురాబాద్ ప్రజలు అంత దేవతగా కొలిచినటువంటి జమున గారి భర్త అయినటువంటి ఈటెల రాజేందర్ గారిని ఎందుకు కూడగొట్టిరు అని అడిగితే చెప్పినాను కదా, కర్ణుడు సావుకి చాలా కారణాలు ఉంటాయి. సో చాలా అంటే చాలా ఉండొచ్చు, ఏవేవో ఉండొచ్చు. ఇంకా అది ఎన్ని కారణాలైనా కూడా దేవతలాగా మొక్కే వాళ్ళ భర్తని ఓడగొట్టడం అనేది కరెక్ట్ కాదు కదా. అందుకే ఇప్పుడు వచ్చి ఫీల్ అవుతున్నారు కదా, ఇప్పుడు వచ్చి అయ్యో మీరు ఉంటే బాగుండు, అయ్యో మేము ఎందుకు ఓటేయలేదో మీకు, అసలు మా తప్పు పని అయిపోయింది అని ఇప్పుడు వచ్చి ఫీల్ అవుతున్నారు కదా వాళ్ళు. ఓకే, సరే. హుజురాబాద్ విషయం ఇట్లా ఉంది. గజ్వేల్ విషయం? గజ్వేల్ అని అంటే అదొక కొత్త కాన్స్టిట్యుయెన్సీ. అంటే మామయ్య గారికి కూడా అక్కడ, అంటే వాళ్ళ మామయ్య గారు అక్కడ వెళ్ళినప్పుడు ఏమనుకున్నారంటే కేసీఆర్ మీద వ్యతిరేకత ఎక్కువ ఉంది ఇక్కడ, అంటే అక్కడ చాలా అణచివేత జరుగుతుంది అని వాళ్ళ కోసం నిలబడాలని చెప్పి నిలబడడం జరిగింది. అంతేనా? లేకపోతే నన్ను పార్టీ నుంచి బయటకు పంపించారు కాబట్టి నా లెవెల్ ఏదో చూపిస్తా అన్న యాటిట్యూడ్ తోటి పోయి నిలబడ్డారు అని? అయ్యో, అట్లేం లేదు. ఎందుకంటే మీరు ఇప్పుడు వెళ్ళి మీరు చూసుకున్నా కానీ, ఎందుకంటే నేను అక్కడ ఒక 15 days తిరిగినా కాబట్టి నాకు తెలుసు, అవగాహనతో చెప్తున్నా.
అక్కడ చాలా అణచివేత ఉంది. అంటే ఇప్పుడు ఫామ్ హౌస్ చుట్టుపక్కల కానివ్వండి, ఆ గజ్వేల్ కాన్స్టిట్యుయెన్సీలో కానివ్వండి, మీరు చూసినట్టయితే జనాలకు ఒక భయంకరమైన వాతావరణం ఉంది. లేకపోతే బీఆర్ఎస్లో ఉంటేనే నాయకులకైనా కానీ కార్యకర్తలకైనా బీఆర్ఎస్లో ఉంటేనే ఒక ఫ్యూచర్ ఉంది అన్నట్టు ఉంది. బీఆర్ఎస్కే ఓటేయాలి, మళ్ళీ కేసీఆరే వస్తాడు. మొన్న కూడా నాకు తెలిసి వాళ్ళు ఓటేసింది, అంటే నా ప్రకారం నేను అనుకోవడం మాత్రం వాళ్ళు ఓటేసింది ఏంటి అని అంటే కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడు. ఒకవేళ మళ్ళీ సీఎం అయితే మాకు ఇప్పటివరకు ఇచ్చిన హామీలు ఏమి రావేమో, ఇప్పటివరకు వచ్చినవి పథకాలు ఏమి రావేమో, మళ్ళీ కట్ చేసేస్తాడేమో మేము ఓటేయకపోతే అనే భయంతో ఓటేసినారు తప్ప అక్కడ వాళ్ళకేమి ఇష్టం ఉండి ఓటేయడము అట్లా ఏం జరగలేదు. ఓకే, అంటే ఈటల అక్కడ కూడా అక్కడ నుంచి పోటీ చేసిన ఈటల రాజేందర్ గారికి కూడా ఓట్లు పడ్డాయి కదా, మరి ఈటల రాజేందర్ గారికి ఓటేసిన వాళ్ళ సంగతి ఏంది? వాళ్ళు ఇప్పటికీ కూడా మా దగ్గరకు వస్తుంటారు కదా, ఇప్పుడు నాయకులైనా కార్యకర్తలైనా. ఎందుకంటే మేము గజ్వేల్కి వెళ్ళినప్పుడు అక్కడ క్యాడర్ ఏం లేదు. మీరు చూసినట్టయితే చాలా బేసిక్ ఉండే బీజేపీ క్యాడర్ అక్కడ. సో మామయ్య గారు వెళ్ళినాక ఒక భరోసా వచ్చింది, నాయకులకైనా కార్యకర్తలకైనా ఒక భరోసా వచ్చి మనకు ఒక లీడర్ వచ్చినాడు, మనకు ఒక అండ ఉంది అని చెప్పి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఇప్పటికీ మామయ్య దగ్గరకు వస్తూనే ఉంటారు, నా దగ్గరకు వస్తూనే ఉంటారు. వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా మేము చేసి పెడతాం. ఎందుకంటే మేము అప్పుడు కూడా వాళ్ళకి చెప్పినాము, మేము గెలుస్తేనే చేస్తాము అని మేము ఎప్పుడు చెప్పలేదు. సో వాళ్ళకి ఇప్పుడు కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం మేము ఖచ్చితంగా ముందుంటాం. ఈటల రాజేందర్ గారు ఎక్కడ పోయినా కూడా ఈటల రాజేందర్ ముద్రాజ్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కాకపోతే తన కొడుకు పేరు, అంటే మీ భర్త గారి పేరు ఏమో సమ్ రెడ్డి అని చెప్పేసి పెట్టుకున్నారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా బయట చూసినాం. సో ఎందుకట్లా? సో మీరు బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే అత్తమ్మ గారు జమున రెడ్డి, తను మామయ్య గారు ఈటల రాజేందర్ గారిది లవ్ మ్యారేజ్. వాళ్ళు ఎప్పుడో కాలేజ్ డేస్ నుండి లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారు. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఫాదర్ నేమ్ ఎలా అయితే తీసుకున్నారో నితిన్ గారు కూడా మదర్ నేమ్ కూడా తీసుకుందాం అనుకున్నారు. వాళ్ళ మదర్కి కూడా తన నేమ్ పెట్టాలని ఉండే. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే పెళ్ళైనాక అమ్మాయి నేమ్ మార్చుకున్నప్పుడు తన పేరు అట్లానే ఉంచుకొని సర్నేమ్, హస్బెండ్ సర్నేమ్ కూడా యాడ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఐశ్వర్య రాయే చూడండి, ఐశ్వర్య రాయ్ బచ్చన్ అని వచ్చింది. ఎట్లయితే అట్లా వచ్చిందో వీళ్ళు కూడా అట్లానే, అంటే అప్పుడు అది లేకుండే కానీ వీళ్ళు కూడా 2 నేమ్స్ ఉండాలి, మదర్ నేమ్ ఉండాలి, ఫాదర్ నేమ్ ఉండాలి అని డిసైడ్ అయ్యి 2 ప్రాబ్లం లేదు. కాకపోతే క్యాస్ట్ ఉన్నాయి కదా ఇక్కడ. అంటే ఇప్పుడు నేమ్ తోటే కదా మీకు ప్రాబ్లం వచ్చేది. నేమ్ తోటి కాదు, కాస్ట్ తోటి. అంటే రెడ్డి అనేది కాస్ట్ కిందకి ఇండికేట్ చేస్తుంది. అవును, నేను అనేది కాస్ట్ గురించి, కాస్ట్ యాడ్ చేస్తా ఉన్నా. అదే, సో అంటే వాళ్ళ సర్నేమ్ తీసుకొని పెట్టుకున్నారు అంతే అనుకోవచ్చు. సర్నేమ్ ఎవరు తీసుకున్నారు? సర్నేమ్ ఎట్లయితే మేడం? రెడ్డి అనే సర్నేమ్ అయితే రెడ్డి అనే సర్నేమ్ కాదు, కానీ నేమ్ లో నుండి అది తీసుకొని పెట్టుకున్నారు. అయినా ఒక మనిషికి లోపల ఉండాలి, మనసులో ఉండాలి, వ్యక్తిగతంగా ఉండాలి, కానీ పేరు తీసుకోగానే అయిపోతుందా? మీరు కూడా చెప్పండి. అంటే ఎందుకు పోర్ట్రే చేద్దాం అనుకుంటున్నా అంటే ముదిరాజ్ కమ్యూనిటీని సెంటిమెంటల్గా బ్లేమ్ చేసి తన కొడుకు మాత్రం రెడ్డి అని పేరు పెట్టిండు అని చెప్పేసి బయట ఉన్నది. అలా ఏం లేదు, అట్లా మాట్లాడుకునే వాళ్ళు ఎన్నైనా మాట్లాడుకుంటారు, ఎన్నైనా చెప్పుకుంటారు. మామయ్య గారు ఎప్పుడైనా అట్లా నేను ఈ కమ్యూనిటీ, ఈ కాస్ట్, నేను దీనికే ఫేవర్గా ఉంటా, ఈ రిలీజియనే అని ఎప్పుడు చెప్పలేదు. మీరు చూసినట్టయితే తను ఎప్పుడైనా తెలంగాణ బిడ్డ, 25 years నుండి ఎప్పుడైనా కానీ తెలంగాణ కోసమే పోరాడిండ్రు, ఉద్యమంలో కూడా తెలంగాణ కోసమే ఉన్నారు. తను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర బిడ్డ. నేను ఈ రిలీజియనే, ఈ కమ్యూనిటీ, ఈ కాస్టే అని అది కాదు. రైట్. సో తను కానప్పుడు తన పిల్లలు కూడా గారు, ఎవరు గారు. ఓకే, భవిష్యత్తులో మీ భర్త గారు ఏమన్నా రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయా? లేదు, అస్సలే లేదు. అంటే కమిట్మెంటా, నేను వెళ్తున్నా మీరు రాకూడదని చెప్పేసి? అలా ఏం లేదు, కానీ ఓన్ పర్సనల్ ఇంట్రెస్ట్స్. ఓకే, ఎస్. తను బిజినెస్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు, తను బిజినెస్సే చూసుకుంటారు. మీ ఏమైంది మేడం రాజకీయంగా? మీ ఏమైంది? నా పర్సనల్ ఏమా యాజ్ ఆఫ్ నౌ అయితే నెక్స్ట్ 4 years నేను వాళ్ళకి హామీలు ఇచ్చినవి కాన్సన్ట్రేట్ చేసి అవి తీర్చడం. ఎందుకంటే నేను చెప్పినట్టు కొందరికి రోడ్స్ ఉన్నాయి, కొందరికి వాటర్ లైన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ మన పక్కన మందాయిపల్లి అని ఊరు ఉంది, వాళ్ళకి రోడ్ లైన్ లేకుండే అనమాట. మొన్ననే అది శాంక్షన్ అయింది. సో రీటెండరింగ్ ప్రాసెస్ అవుతుంది. అది అలాంటివి, ఇంకా వాటర్ వర్క్స్ అలాంటివి కొన్ని ఉన్నాయి, అవి చేయించడమే నా గోల్. ఎందుకంటే నేను అక్కడ హామీ ఇచ్చొచ్చిన. నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో ఈటల రాజేందర్ గారు రాలేదేంటి, తినని పంపించిండ్రు అని స్టార్టింగ్లో చాలామంది అనుకున్నారు. దాని తర్వాత లేదు మేము చేస్తాము అని ఒక భరోసా ఇచ్చి వాళ్ళకి మాకు ఓటేయండి అని చెప్పినప్పుడు ఆ మాట మీద నిల్చోవాలి. సో అది నెక్స్ట్ 4 years నా టార్గెట్, అది చేయడమే. అంటే మీకు రాజకీయంగా ఏమున్నది అని అంటే రాజకీయంగా చేయవలసిన పనుల గురించి చెప్పారు. రాజకీయంగా మీరు ఏ స్థానంలో ఉండాలని మీకు ఆ గమ్యం పెట్టుకున్నారు, లక్ష్యం పెట్టుకున్నారు అని అడిగితే? ఇప్పటికీ అంత గమ్యం లక్ష్యం ఏం పెట్టుకోలేదు. నేను ఎప్పుడైనా చిన్నప్పటి నుండి స్మాల్ గోల్స్ లీడ్ టు బిగ్ గోల్స్ అంటారు కదా. సో అట్లా చిన్న అడుగులు వేసుకుంటూ పెద్ద గోల్ సైడ్
వచ్చినాను, ఇప్పటివరకు అట్లానే వచ్చినాను. సో ఇప్పుడు కూడా నా నెక్స్ట్ 4 years గోల్ ఇది. ఓకే రైట్. మీరు బీజేపీలో జాయిన్ అయ్యేటప్పుడు బీజేపీ సిద్ధాంతాలు నచ్చి జాయిన్ అయ్యారా, లేకపోతే ఈటల రాజేందర్ గారు ఉన్నారు కాబట్టి జాయిన్ అయ్యారా? లేదు, అంటే దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రచారం చేసినప్పుడు చూశాను, బీజేపీ ఒకటే పార్టీ అంటే కరప్షన్ ఫ్రీ పార్టీ కానివ్వండి, లేకపోతే మన కంట్రీ డెవలప్మెంట్ కానివ్వండి, ఇప్పుడు మనము 50 years బ్యాక్ అప్పుడు ఎట్లుండే కాంగ్రెస్ నాయకత్వంలో, ఇప్పుడు ఎట్లున్నాము, సో ఆ వేరియస్ ఎలిమెంట్స్ చూసి ఇప్పుడు మనము ఎకనామిక్ గ్రోత్ కానివ్వండి, లేకపోతే వేరియస్ ఫ్యాక్టర్స్ అవన్నీ ఉన్నాయని అంటారా బీజేపీలో? ఉన్నాయి, రియలా? ఉన్నాయి, రియల్ గానే కదా. అవన్నీ స్టాటిస్టిక్స్, అవన్నీ ఫిగర్స్ మీరే చూస్తున్నారు కదా. మీరు నమ్ముతున్నారు అంతే? నమ్ముదాం కాదు, చేయలేదు కూడా. చేయదు కూడా. కానీ బీజేపీలో చాలా మంది కరప్టెడ్ లీడర్స్ ఉన్నారు అని అంటే ఎవరు ఉన్నారు మీకు ఎవరు అనిపిస్తున్నారు? అదే చాలా మంది అంటే నాట్ ఓన్లీ తెలంగాణ అనే కాదు, వివిధ రాష్ట్రాలలో, నార్త్ ఇండియాలో చాలా మంది ఎవరైతే ఆ పార్టీలో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళపైన కేసులు పెట్టి దాని తర్వాత ఈడీ వచ్చి ఈడీ తర్వాత మోడీ వస్తారు అని చెప్పేసి ఉన్నది. అట్లా అనడము చాలా మంది చాలా అంటారు. నేను చెప్పినట్టు ఈడీ అయినా ఏ ఇన్స్టిట్యూషన్ అయినా అది సపరేట్ ఎంటిటీ. నిజంగానే ఒక వ్యక్తి తప్పు చేసినట్టయితే, నిజంగానే ఏమన్నా ఉండుంటే తన మీద, అది డెఫినెట్గా బయటకు వస్తుంది. ఇప్పుడు కవిత గారినే చూడండి, లేకపోతే నెక్స్ట్ ఇప్పుడు కేటీఆర్ అంశం అయినా చూడండి. మీరు నిజంగానే ఒకళ్ళు తప్పు చేసినట్టయితే బయటికి వస్తుంది. చిదంబరం గారినే చూడనియండి, ఎవరైనా సరే అది బయటికి వస్తుంది. అది నేను ఈడీ తర్వాత నేను మోడీ వస్తాడు, లేకపోతే బీజేపీ పార్టీ ఇవన్నీ చేయిస్తుంది అని అంటే అదంతా ఫాల్స్. సంవత్సర పరిపాలన ఏ విధంగా ఉంది అని అంటే మీరేం చెప్తారు? నాకు పర్సనల్ ఒపీనియన్ అయితే ఇప్పటివరకు అయితే నచ్చలేదు. కానీ ఏమో మరి ఎందుకు నచ్చలేదు మేడం? మీలాంటి మహిళలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటటువంటి అంశం ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రొవైడ్ చేస్తున్నారు కదా. ఆర్టీసీ బస్ ఒకటే ఇస్తున్నారు, 2500 పర్ మహిళ ఇస్తానన్నారు పర్ మంత్, అది ఇవ్వలేదు. ఇప్పుడు రైతులకి ఇస్తా అన్నారు 15,000 రూపీస్, టెనెంట్ రైతులకి, కూలీ రైతులకి 12,000 రూపీస్ ఇస్తా అన్నారు, అది ఇవ్వలేదు. ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇవ్వనివి. కానీ మహిళలకి స్కూటీలు కూడా ఇస్తా అన్నారు, అవి కూడా ఇవ్వలేదు. ఉట్టి ఆర్టీసీ బస్ ఇచ్చేసి నువ్వు ఎక్కమ్మా వెళ్ళమ్మా ఎటు వెళ్తావో అటు వెళ్ళు అమ్మా అంటే ఎట్లా అవుతుంది? కాదు కదా. మనం ఒక మాట ఇచ్చినప్పుడు, మన మేనిఫెస్టో చూసి జనాలు ఓటేసినప్పుడు మనం ఆ మాట మీద నిల్చొని ఆ మేనిఫెస్టో నెరవేర్చాలి కదా. నెరవేర్చలేనప్పుడు, లేకపోతే మన ఆర్థిక పరిస్థితి అట్లా లేదు, మనం నెరవేర్చలేము అని అన్నప్పుడు వాళ్ళకి ముందు కూడా తెలుసు. అలాంటి మేనిఫెస్టో డిజైన్ చేసుకొని అలాంటి వాగ్దానాలు ఇవ్వాలి, లేకపోతే అలా చెప్పాలి. కానీ ఏదో నోటికి వచ్చింది ఎంత పడితే అంత చెప్పేసి, ఇప్పుడు 6 చెప్పి నేను 1 ఇస్తున్నా కదా, ఒక్కదాంతో నువ్వు సంతోషంగా ఉండు అంటే ఎట్లా? అట్లా కాదు కదా. అంటే మీరు సాటిస్ఫై అయితే కాలేదు? నాకు ఇంకా వేరియస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు హైడ్రా విషయమే కానివ్వండి, ఇంకా వేరియస్ ఎలిమెంట్స్లో నేను సాటిస్ఫై అవ్వట్లేదు. అది నేనే కాదు, జనాలు కూడా అవ్వట్లేదు. బయటికి వెళ్ళి చూస్తే మీరు ఎవరిని అడిగినా కానీ తూ 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 అనే ఊముస్తున్నారు. అంటే యూట్యూబ్లో మాత్రం అట్లనే ఉంది, బయట జనాలు కూడా అట్లనే అంటున్నారు. ఎవరిని అడిగినా, మా ఇంట్లో పనిచేసే ఆమె కూడా అదే చెప్తుంది. ఓకే, అంటే మీరు బయట, అంటే మీరు అపోజిట్ పార్టీ కాబట్టి మీరు కావాలని వ్యతిరేకిస్తున్నారు అని అంటే? లేదు, అట్లా ఏం లేదు. ఆనెస్ట్గా చెప్పాలంటే యాజ్ ఎ సిటిజన్ నాకు కూడా ఒక ఒపీనియన్ ఉంటుంది, నాకు కూడా ఒక ఇది ఉంటుంది కాబట్టి నేను అలా చెప్తున్నాను. నేను ఆపోజిషన్ పార్టీలోనే ఉన్నాను, వాళ్ళు ఏం చేసినా నేను వ్యతిరేకంగా చెప్పాలి అని నేను అనుకోవట్లే. నిజంగా ఏదో మంచి జరుగుంటుంది, మంచి చేస్తే నేను మంచి చేస్తున్నారు అనే చెప్తా, కానీ అలా ఏం లేదు. రైట్. ఓకే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలన్న ఆలోచనలో ఉంది. యాక్చువల్గా నేను అరెస్ట్ కావాల్సి ఉంటే దాన్ని వల్ల కోర్టు కేటీఆర్కు సపోర్టివ్గా వచ్చింది. సో తను అరెస్ట్ అవ్వడం లేదు. ఈ అరెస్ట్ వ్యవహారాన్ని అంతా కూడా కవితారెడ్డి గారు దృష్టికి తీసుకొస్తే ఏం చెప్తారు? అరెస్ట్ చేయాలన్నా వద్దా? అంటే అది ఇంకా పరిశీలిస్తున్నారు. అది ఇప్పుడు ఏసీబీ కేసులో ఉంది కదా. ఈడీ వాళ్ళు కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, మేము చూస్తాము అని చెప్పి ఈడీలో కూడా కేసు నమోదైనట్టుంది. సో నిజంగానే ఒకవేళ ఏమన్నా తప్పు జరుగుంటే అరెస్ట్ కావాలని కోరుకుంటా. ఓకే, తప్పు చేసిండ్రు అని అనుకుంటారా మీరు? తెలీదు, ఇక అది వీళ్ళే డిసైడ్ చేస్తారు. ఈడీ ఇంకా ఏసీబీ వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఎవరికి ఎలా ఉంటే అలా అవుతుంది. ఎవరైనా కవిత గురించి అట్లా అనుకున్నారా? అనుకోలేదు కదా. అందరు ఇప్పుడు ఎట్లా అంటున్నారు, అయ్యో ఆ అమ్మాయి ఆమె లిక్కర్ స్కామ్లో ఏంటి అని అందరు అదే అంటున్నారు బయట జనాలు. సో ఇది కూడా అంతే, ఎవరైనా అనుకొని ఉంటారా? అంటే బీజేపీలో చేరిన వాళ్ళకు ఒక న్యాయము, బయట పార్టీ వాళ్ళకు ఒక న్యాయం ఉంటుంది అన్నట్టు. అలా ఏం కాదు. గాలి జనార్దన్ విషయంలోకి వచ్చేసరికి ఆయన పైన అలిగేషన్స్ మాత్రమే ఉన్నాయి, ఆయన జైలుకు పోయేస్తే ఏమున్నది, ముఖ్యమంత్రులు కూడా పోయి వచ్చినారు అని అన్నారు. ఇక్కడనేమో కవితను వచ్చేసరికి మొత్తము అంటే హ్యూమిలియేట్ చేసి మాట్లాడుతా ఉన్నారు. లేదు, లిక్కర్ స్కామ్ కాబట్టి నేను అట్లా చెప్తున్నాను. నేనేం హ్యూమిలియేట్ చేయట్లేదు, నేను అట్లేం అనట్లేదు. నేను లిక్కర్ స్కామ్ కాబట్టి బయట అట్లా అంటున్నారు అని చెప్పిన అంతే. తిను కూడా ఒకవేళ తప్పు చేస్తేనైతే పోతాడు అనే చెప్తున్నాను. మీరు పర్సనల్ పోవాలని కోరుకుంటారా? అయ్యో, నేనెందుకు కోరుకుంటా, నాకేం అవసరం ఆయన జైలుకి వెళ్తే.
ఎందుకు అయినా కూడా జైలుకి వెళ్ళి మళ్ళీ సీఎం అవుతాడనా? లేదు, అట్లా ఏం కాదు. నేను అలా ఏం కోరుకోవట్లేదు. ఎవరు తప్పు చేసినా అందరికీ ఒకటే చట్టం, ఒకటే న్యాయం ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇలా కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు నవ్వుతూ సమాధానం చెప్పేటటువంటి మీరు రాజకీయాలకు సెట్ అవుతారంటారా? నవ్వుతే సెట్ గారా? ఏం కాదు. మామయ్య గారిని, ఈటెల రాజేందర్ గారిని చూస్తే ఎంత మంచి హ్యాపీ ఫేస్ ఉంటుంది, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఎప్పుడు మొహం పెట్టుకొని తిట్టుకుంటూ ఉంటే అదేం రాజకీయాలు అన్నట్టు. గత కొన్ని రోజుల నుంచి ఈటెల రాజేందర్ గారి ముఖం పైన చిరునవ్వు లేదు అని అంటే? అయ్యో, ఉంది. ఉందా? మీరు మామయ్య గారు పార్లమెంట్కి వెళ్తున్నారు కాబట్టి మీరు చూడట్లేనంటున్నారు. ఎప్పుడైనా తను హ్యాపీ పర్సనే. ఓకే. అంత ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా, బర్తరఫ్ అయినప్పుడు కూడా తను ఎంత స్ట్రాంగ్గా ఉండాలో అంతే స్ట్రాంగ్గా ఉన్నారు. రైట్. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయి ఈటెల రాజేందర్ గారు? అది జనాలే డిసైడ్ చేస్తారు. పార్టీ కదా డిసైడ్ చేయాల్సింది. ఆ పోస్ట్ ఇస్తే దాని తర్వాత ఓటేయాల్సిన జనాలే కదా. ఎమ్మెల్యే గెలిపించుకుంటారు అనుకోండి, అఫ్ కోర్స్ గెలిపించిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ పార్టీ అటువంటి ప్రామిసెస్ ఏమన్నా ఇచ్చిందా? ఇంటర్నల్గా మీ చర్చ అయితే అయి ఉంటుంది కదా. ఇప్పుడే ఏం లేదు, ఇంకా ఎలక్షన్స్కి టైం ఉంది కదా. అంటే బీజేపీ ఆల్రెడీ బీసీ సీఎం తోటి లాస్ట్ టైం ఎలక్షన్లో కూడా ముందుకు వచ్చింది. ఫర్దర్గా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈటెల రాజేందర్ గారికి ఆ విషయంలో ఫెచ్చింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయా? అది నేషనల్ పార్టీ కాబట్టి అన్ని ఎలిమెంట్స్ చూసుకొని, నేను చెప్పినట్టు టికెట్ ఇచ్చడానికైనా, ప్రెసిడెంట్ పోస్ట్ అనౌన్స్ చేయడానికైనా, దేనికైనా అన్ని ఎలిమెంట్స్ చూసుకొని వాళ్ళు చేస్తారు. సో వాళ్ళు ఏం చేసినా కానీ వాళ్ళు ఒక ఆలోచనతోటే చేస్తారు. పాడి కౌశిక్ రెడ్డి గారి కూతురుతోటి మీకు వివాదం ఏంటి మేడం? నాకేం లేదు. నాకు పర్సనల్గా ఏముంటుంది చెప్పండి? నాకేం లేదు. ఎలక్షన్ టైంలో ఎందుకు స్కూల్కి పోవాలి అది ఇది అని చెప్పేసి తను ఎందుకు అనాల్సి వచ్చింది? నేను నార్మల్గా అడిగిన. ఇప్పుడు చూడండి, నాకు యూట్యూబ్ వీడియోలోనే కనిపిస్తుంది కాబట్టి స్కూల్కి వెళ్ళదా అని అడిగిన. తను 13 years అంటే నాకు మొన్ననే తెలిసింది కాబట్టి అడిగినాను అంతే. అంటే స్కెమిత అంటే మీకెందుకు అంటే, నా స్కూల్ ఫీజు ఏమన్నా మీరు కడుతున్నారా? మా నాన్న మా అమ్మ కదా కట్టేది, వాళ్ళకి లేని బాధ మీకెందుకు అని చెప్పేసి తను అడిగింది. మీరు ఏం చెప్తారు దానికి సమాధానం? తన ఇష్టం. తను వెళ్తా అంటే వెళ్ళనివ్వండి, వెళ్ళను అని అంటే వెళ్ళనియకపోండి. నిజంగానే వాళ్ళ పేరెంట్స్ ఇష్టం. నేను అడిగింది మాత్రం 1000 కోట్ల గురించి, అభివృద్ధి గురించి, డెవలప్మెంట్ గురించి, హుజరాబాద్ ప్రజల కోసం నేను అడిగిన. ఎందుకంటే ఆ ప్రజలు వచ్చి నా దగ్గర రోజు పొద్దున మేము ఎందుకు ఓటేసినామో మాకు అర్థం కావట్లేదు, అసలు ఇంత బ్యాడ్గా ఉంది మా పరిస్థితి అని వాళ్ళు అన్నప్పుడు నేను అది చూసి, నేను అవును కదా నువ్వు వచ్చి చెప్పినావు ఇస్తా అని, మరి ఏవి అని అడిగిన అంతే. ఎందుకంటే ఆ వీడియో చాలా వైరల్ అయింది. ఆ 1000 కోట్లు మా డాడీకి ఓటేయండి ప్లీజ్, నేను 1000 కోట్లు ఇప్పిస్తాను అనేది నేను కూడా వీడియోలో నేను చూడడం జరిగింది. సో నాకు కూడా తెలీదు, నేను ఆ సభకి ఏం వెళ్ళలేదు, నాకేం తెలీదు. నేను వీడియోలో చూసినా కాబట్టి జనాలు వచ్చి అసలు మాకేం అభివృద్ధి జరగట్లేదు, అక్కడ ఏం అవ్వట్లేదు, హుజరాబాద్లో చాలా బ్యాడ్గా ఉంది మా పరిస్థితి అని అన్నప్పుడు నేను అడగడం జరిగింది అంతే. హుజరాబాద్లో ఓడిపోయారు కాబట్టి హుజరాబాద్ను పట్టించుకుంటారా వదిలేసిరా? అట్లేం లేదు, పట్టించుకోవడము వదిలేయడము అట్లేం ఉండదు కదా. ఒకసారి ఒక దగ్గర ఉన్నాము సో వీళ్ళనే చూసుకుందాము, ఇంకొకసారి వీళ్ళ దగ్గర లేము వీళ్ళని చూసుకోవద్దు అన్నట్టు ఏమి ఉండదు కదా. హుజరాబాద్ తోటి మామయ్య గారికి అత్తమ్మ గారికి ఎన్నో ఇయర్స్ అనుబంధం ఉంది, ఆల్మోస్ట్ 20-25 years అనుబంధం ఉంది. సో వాళ్ళకి ఏమున్నా వాళ్ళు వస్తారు, వీళ్ళకి ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నా కానీ ఏమన్నా పనులు ఉన్నా కానీ వీళ్ళు కూడా వెళ్తూ ఉంటారు. సో ఆ అనుబంధం ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. అదొక ఫ్యామిలీ లాగా కదా. 20 సంవత్సరాలు కలిసి తిరిగినప్పుడు, కలిసి ఉన్నప్పుడు ఆ జనాలకి ఎంత అనుబంధం ఉందో మామయ్య గారికి కూడా అంతే అనుబంధం ఉంది. ఎందుకు ఒక కారణం చెప్పండి ఈటెల రాజేందర్ గారు ఓడిపోవడానికి హుజరాబాద్లో? నేను అన్నట్టు చాలా కారణాలు ఉన్నాయి. ఇంకా ఎమోషనల్ బ్లాక్మెయిలే కానివ్వండి, లేకపోతే రెండు దగ్గర నిల్చోవడమే కానివ్వండి, చాలా ఉన్నాయి. ఇంకా అంటే మన సైడ్ నుండి ఎన్ని ఉన్నాయో జనాల సైడ్ నుండి కూడా అన్నే ఉన్నాయి. ఇంకా అట్లా అయిపోయింది. కానీ ఓడిపోయినంత మాత్రాన మళ్ళీ గెలవలేదు అన్నది కాదు కదా. మళ్ళీ ఎంపీ అయ్యారు, ఇప్పుడు పార్లమెంట్కి వెళ్తున్నారు. సో ఎంపీగా గెలుస్తారు అని అనుకున్నారా మీరు? గెలుస్తారా అనుకున్నారు అని అంటే అది జనాలు అట్లా మన పైన నమ్మకం ఉంది జనాలకి. ఎందుకంటే వాళ్ళు రియలైజ్ అయినారు మనం తప్పు చేసినాము అని. సో ఒక్కసారి వాళ్ళు తప్పు చేసినంత మాత్రాన వేరే వాళ్ళు కూడా అట్లనే ఉంటారని అనుకోవడం తప్పు కదా. సో గెలుస్తారా అని అనుకున్నారు అని అంటే రెస్పాన్స్ మాత్రం బాగుండే. ఇప్పుడు మల్కాజ్గిరి ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తున్నారా? పక్కాగా ప్రతి అంశంలో కూడా? ఎస్, అవును. ఓకే. మీరు ఎక్కడైనా వెళ్ళి అడగొచ్చు, మీరు ఎక్కడైనా సర్వే చేసుకోవచ్చు, పక్కాగా చేస్తున్నాం. పదే 1000 కోట్ల గురించి 1000 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తారు అని చెప్పేసి అన్న మీ ఆపోజిషన్ లీడర్ ఇవాళ పెట్టలేకపోతున్నారు కాబట్టి కొన్ని వార్తలు వినిపించినాయి. అంటే ఒకవేళ కేసీఆర్ కనుక ముఖ్యమంత్రి అయి ఉంటే ఖచ్చితంగా నిధులు తెచ్చుకోవడానికి వెసులుబాటు ఉంటుండే, ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తుంటే 1000 కోట్లతోటి హుజరాబాద్ అని చెప్పేసి వారు కావచ్చు వాళ్ళ కూతురు కావచ్చు కొన్ని సందర్భాల్లో అన్నట్టుగా విన్నాము. దీంట్లో తప్పేమున్నది? వాస్తవమే కదా ఇది.
ఎట్లా వాస్తవం అవుతుంది చెప్పండి మీరు. మనం ఒక మనిషిని ఎమ్మెల్యే అని ఎన్నుకున్నప్పుడు తను రూలింగ్ పార్టీ అవుతాడా ఆపోజిషన్ పార్టీ అవుతాడా అని జనాలు ఆలోచించేయరు కదా, ఒక వ్యక్తిని చూసి ఆలోచన చేసి వేస్తారు. సో ఎవరు పడితే వాళ్ళు ఎమ్మెల్యే అయిపోవచ్చు, అది నేను రూలింగ్ పార్టీ వాళ్ళు అయితేనే నేను అభివృద్ధి చేస్తానంటే ఇక ప్రతి ఒక్కళ్ళు ఎమ్మెల్యే అయిపోవచ్చు, ఎవరైనా నిల్చోవచ్చు, ఎవరైనా అసెంబ్లీకి వెళ్ళొచ్చు. బట్ జనరల్గా ఏమవుతుంది అని అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీలో కనుక ఎమ్మెల్యే గెలిస్తే అధికారం నుంచి ప్రభుత్వం నుంచి మనం ఏమైనా నిధులు సమకూర్చుకోవడానికి ఉంటుంది. అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు అంత వెసులుబాటు అనేది ఉండదు కదా, తెచ్చుకోలేరు. అట్లా ఎందుకు అనుకుంటారు? మేము 2004 నుండి 2014 వరకు ఈటల రాజేందర్ గారు ఆపోజిషన్లో ఉండే, అప్పుడు వైఎస్ఆర్ గారు సీఎం ఉండే. కాంగ్రెస్ రూలింగ్లో ఉన్నా కానీ వీరు టీఆర్ఎస్లో ఉన్నా కానీ అభివృద్ధి జరిగింది. రోడ్స్ అయినాయి, డ్యామ్స్ అయినాయి, రైల్వే లైన్స్ కూడా అయినాయి. సో అప్పుడు అయిన ఫ్లైఓవర్స్ కానివ్వండి, జమ్మికుంట ఫ్లైఓవర్ కానివ్వండి, అదంతా అదే పీరియడ్లో అయింది. సో అప్పుడు అయింది కదా అభివృద్ధి, అప్పుడు మేమేం రూలింగ్ పార్టీలో లేము. రైట్. అంటే మీరు ఆల్రెడీ అన్ని సంవత్సరాలు అభివృద్ధి చేసి ఉంటాయి హుజరాబాద్ను, అసలు 1000 కోట్లు రిక్వైర్మెంట్ పట్టదు కదా అని అడిగితే పట్టదు. మరి తనిస్తా అంటుంది కదా, పాప తీసుకొస్తా అంది, పట్టదు. మరి మీరు చూస్తే మీరు ఇప్పుడు ఒకసారి హుజరాబాద్ కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళి రండి, మేడ్చల్ కాన్స్టిట్యుయెన్సీ కానివ్వండి, ఇప్పుడు వేరే కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళి చూడండి, అసలు ఎంత డిఫరెన్స్ ఉంటుందో ఆ కాన్స్టిట్యుయెన్సీకి వేరే కాన్స్టిట్యుయెన్సీకి. ఆ రోడ్స్ అంత బాగుంటుంది, ఆ రోడ్స్ కానివ్వండి, ఆ ఫ్లైఓవర్స్ కానివ్వండి, ఆ బ్రిడ్జెస్ కానివ్వండి, అసలు ఎంత బాగుంటాయో అంత బాగుంటాయి. చాలా డెవలప్డ్ కాన్స్టిట్యుయెన్సీ అది. మీకు హుజరాబాద్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో తెలుసా అని చెప్పేసి మీరు అంటున్నటువంటి శ్రీనికారెడ్డి అనుకుంటా అమ్మాయి, ఆ పాప తను అన్నది. నేను లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు చూసినప్పుడు అయితే 2,67,000 ఉండే. ఓకే, అసలు మీకు హుజరాబాద్ లొకేషన్ తెలియదు అని కూడా అన్నది. ఎందుకు, నేను 2018 ఎలక్షన్స్కి వెళ్ళినాను హుజరాబాద్కి. 2018 ఎలక్షన్స్ అప్పుడు ఒక 4-5 డేస్ అక్కడే ఉన్నాను. కొంచెం మరి ఈ లెవెల్లో ఇప్పుడు నేను ఎట్లయితే మేడ్చల్ తిరిగానో 3 months అట్లా తిరగలేదు, కానీ ఒక 4-5 డేస్ తిరిగినాను. నాకు అక్కడ ఎన్ని మండలాలు ఉన్నాయో తెలుసు, ఎన్ని ఊర్లు ఉన్నాయో తెలుసు, తెలియాల్సిన నాలెడ్జ్ అవుతుంది. ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటూ నేను చూసేసిన నాకు తెలుసు అన్నీ, నేను 1000 కోట్లు ఇచ్చేస్తా అన్నట్టు కాదు, తిరిగిన నేను కూడా. ఓకే, ఇప్పుడు ఒక అమ్మాయికి పుట్టిల్లు అయితే ఎట్లుంటుందో పెళ్ళైనాక అత్తగారి ఇల్లు కూడా అదే పుట్టిల్లు అవుతుంది. సో హుజరాబాద్లో నేను పుట్టకపోవచ్చు, నేను అక్కడ పెరగకపోవచ్చు, కానీ నాకు పెళ్ళయింది, మా అత్తగారి ఇల్లు అదే కాబట్టి హుజరాబాద్ నా అత్తగారి ఇల్లు, అమ్మగారి ఇల్లు, అన్ని ఇల్లు. సో అది ఒక తను వాళ్ళ తాతలు పుట్టినారేమో, వాళ్ళ అమ్మ పుట్టిందేమో, వాళ్ళ డాడీ పుట్టినారేమో అక్కడే, కానీ నాకు ఎవరు పుట్టకపోయినా కానీ ఒక అమ్మాయి అంటే అలానే ఉంటుంది పెళ్ళైనాక. తన పాపం చిన్నపిల్ల కాబట్టి తెలియదేమో తనకి, కానీ ఒక అమ్మాయికి పెళ్ళైనాక అట్లానే ఉంటుంది. సో అది నా అత్తగారి ఇల్లు అయినా కానీ అది నా పుట్టినిల్లే. సో హుజరాబాద్కి నేను వెళ్ళినాను, నేను చూసినాను, 2018 ఎలక్షన్స్లో తిరిగినాను. రైట్. అంటే ఆ అమ్మాయితోటి పరస్పర వైరుధ్యం ఎందుకు మీకు అని అడిగితే అయ్యో నాకేం లేదు, నేను అదే చెప్తున్నా కదా, చిన్నపిల్లలతో నాకేముంటుంది, నాకేం అవసరం, నా ఏజ్లో సగం ఏజ్ కూడా కాదు ఆమెది, నాకేమీ లేదు. అల్టిమేట్గా జనాలు అభివృద్ధి కావాలి, మేలు కావాలి, నాకు కావాల్సింది అది. ఫైనల్గా మీరు అంటే మీలాంటి యంగ్స్టర్స్ ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలంటే చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి. సో ఓకే, మీకు ఈటల రాజేందర్ గారు ఉన్నారు కాబట్టి కొంత పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అనుకుంటున్నా. ఒకవేళ అప్కమింగ్ లీడర్స్ రావాలనుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఎట్లా ముందుకు రావాలి అని అంటే ఏం చెప్తారు? సో ఎవరికైనా ఇబ్బందులు ఉంటాయి, ఏ ఫీల్డ్లో అయినా ఉంటాయి. ఇప్పుడు మీరు అనిపిస్తుంది ఇది నెపోటిజం, వీళ్ళకి ఈజీ అయిపోతుంది, వీళ్ళకి ఆల్రెడీ లెగసీ ఉంది కాబట్టి వీళ్ళ నేమ్ ఈజీగా క్యారీ ఆన్ అయిపోతుంది అని మీకు అనిపిస్తుంది, కానీ దీనికి ఉండాల్సిన బాధ్యతలు దీనికి కూడా ఉంటాయి, ఆ క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిన బాధ్యతలు నాకు కూడా ఉంటాయి. ప్లస్ అట్లానే ఏమి చేయకుండా ఉట్టిగానే పార్టీ అయితే పేరు చూసి అయితే ఇవ్వదు కదా. సో మనది మనం వ్యక్తిగతంగా మనం బాగుంటేనే పార్టీ కూడా మన మీద భరోసా పెట్టి ఏదైనా ఇస్తుంది. సో అట్లానే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ తోటి వస్తే, వాళ్ళు నిజంగానే ఏదైనా మంచి పని చేద్దాము అనే మంచి ఇంటెన్షన్ తోటి వస్తే వాళ్ళు కూడా షైన్ అవుతారు. సో అది లెగసీయే కానివ్వండి, లేకపోతే న్యూబీసే కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఎవరికైనా ఆ ఇంటెన్షన్ ఉండాలి, ఆ ప్యూర్ హార్ట్ ఉండాలి. నేను చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏదైనా అవుతుంది. జనరల్గా ఏం జరుగుతుంది అని అంటే సాఫ్ట్గా ఉన్న వాళ్ళకు రాజకీయాలు అంత పెద్దగా సెట్ కావు. నేను అంటే ఈ ఇంటర్వ్యూ మొత్తం గమనించినప్పటికీ నాకు మీరు ఎక్కడ కూడా మరి మాస్గా అని అనిపించలేదు, సాఫ్ట్గానే అనిపించారు, క్లాస్ లీడర్ లాగానే అనిపించారు. మీకు సెట్ అవుతాయా? మళ్ళీ ఒకసారి అడుగుతా ఉన్నా నేను, మీకు రాజకీయాలు సెట్ అవుతాయి? సెట్ అవుతాయా? సెట్ చేసి చూపించగలుగుతారా? అవును, అందరు మాస్గా ఉండాల్సిన అవసరం లేదు కదా. ఓకే, ఎవరైనా కానీ
పని చేసే వాళ్ళు ఉండాలి అంతే. మీరు ఇప్పుడు చూసినట్టయితే రాష్ట్రం మొత్తంలో మామయ్య గారు నాకు తెలిసి ఒకరే ఒక లీడర్, బ్యాడ్ వర్డ్స్ వాడకుండా లేకపోతే ఇట్లా డర్టీగా మాట్లాడకుండా కానీ చేయాల్సిన అభివృద్ధి చేసి లేకపోతే అవ్వాల్సిన పనులు అయ్యే లీడర్ అని అంటే మామయ్య గారు ఒకరే. సో తను ఉన్నప్పుడు, తను 25 years నుండి ఉన్నప్పుడు నాకెందుకు సెట్గా నాకు కూడా అయితే అందరు అరుచుకొని తిట్టుకోవాల్సిన అవసరం లేదు, జుట్టు విక్కోవాల్సిన అవసరం లేదు. రైట్. ఫైనల్లీ కంపేర్ విత్ కేసీఆర్ అండ్ రేవంత్ రెడ్డి ఎవరి పాలన బాగుంది అని అంటే ఈటల రాజేందర్ గారి కోడలుగా మీరు ఏం చెప్తారు? ఈటల రాజేందర్ గారి కోడల్నా, సిటిజన్ లాగా కాదా? సరే మీరు చెప్పండి, దాని తర్వాత అది కూడా అడుగుతాను. ఓకే, ఎవరిది బాగాలేదు, ఇద్దరిది బాగాలేదు. అంటే ఆ పాలనలో ఆ ఫాల్ట్స్ ఉన్నాయి. ఆ 10 years పాలనలో కేసీఆర్ గారి పాలనలో ఆ ఫాల్ట్స్ ఉన్నాయి. కానీ ఇదైతే మరీ బ్యాడ్ ఉంది. ఇది రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు ఇస్తారు నువ్వు 100కి, కేసీఆర్కి ఎన్ని ఇస్తారు అని అడిగితే? కేసీఆర్ గారికి 60 వేయవచ్చు, రేవంత్ రెడ్డి గారికి 30 వేయవచ్చు. 30. ఓకే, అంటే రేవంత్ రెడ్డి కంటే కూడా కేసీఆర్ పరిపాలన బాగుంది అని అంటారు ఇంచుమించు. అంటే 10 years చూసినాం కాబట్టి అట్లా అనిపిస్తుందేమో మరి. ఓకే, అది కూడా ఉంది. కానీ ఇదైతే 1 yearకే మరీ అధ్వానంగా ఉంది. మేడం మీరు అంటే రేవంత్ రెడ్డి పరిపాలన బాగాలేదు అని అంటున్నారు కదా, ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఒక అంటే సిటిజన్గా మీరు? సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇప్పుడు హైడ్రా విషయమే కానివ్వండి, అంటే నాకు అనిపిస్తుంది ఏంటి అంటే వాళ్ళు నిజంగా ప్రజలోకి వెళ్ళి అసలు ప్రజలకు ఏమవుతుందో వాళ్ళు పట్టించుకోవట్లేదు. నిజంగా గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏమవుతుంది అని వాళ్ళకి తెలియలేనట్టుంది. మరి రిపోర్ట్స్ ఉన్నాయా, సర్వేస్ ఉన్నాయా నాకు తెలియదు, కానీ వాళ్ళకైతే రిపోర్ట్ లేనట్టుంది మరి. ఎందుకంటే అందరు ఇప్పుడు ఆ హైడ్రా విషయంలో కానివ్వండి ఎంత కుంగిపోతున్నారో, ఒక్కొక్కరు ఎట్లా తిట్టుకుంటున్నారో అసలు ఈ ప్రభుత్వాన్ని. అన్ని సంవత్సరాల నుండి వాళ్ళు కష్టపడి కట్టుకున్న ఇల్లులు, వాళ్ళ లైవ్లీహుడ్ సడన్గా ఒకటే రోజు ఎట్లా వెళ్ళిపోతే, ఉట్టి వీకెండ్ వచ్చి సాటర్డే సండే రాగానే బుల్డోజర్లు పెట్టి తీసేస్తుంటే వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. సో అది ఒకసారి వాళ్ళు నిజంగానే అసలు రియాలిటీలో జనాలు ఏమనుకుంటున్నారు, ఉట్టి మనం ఫ్రీ బస్ ఇస్తే సరిపోదు కదా, ఇంకా దానికి వేరే అంశాలు కూడా ఉంటాయి కదా. సో నిజంగానే వాళ్ళు ఒకవేళ వెళ్ళి చూసి అసలు జనాలు ఏమనుకుంటున్నారో చూస్తే నాకు తెలిసి అది బెటర్గా ఉంటుందని నా ఫీలింగ్. ప్లస్ రైతు భరోసా కూడా ఇచ్చేసి మేము ఇచ్చేసినాం, భరోసా అయిపోయింది అని మళ్ళీ అసెంబ్లీలో ఇప్పుడు మళ్ళీ కొట్టుకుంటున్నారు. సో అది కాదు, నిజంగానే ఒకసారి గ్రౌండ్ రియాలిటీలోకి ఎట్లుందో వెళ్ళి చూస్తే బాగుంటుందని నా ఫీలింగ్. రైట్ మేడం, థ్యాంక్ యూ.